ప్రైజ్ ది లార్డ్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క పవిత్ర కాలం తపస్సు కాలంలో దేవుడు మనల్ని ఆహ్వానించే ఆ యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే మారు మనసు. అదే మారు మనసు, పశ్చాత్తాపంతో కూడిన మారు మనసు, హృదయ మార్పుతో కూడిన మారు మనసు. ఈ యొక్క ఆహ్వానం, మరి మారు మనసు అనే ఆహ్వానంతో దేవుడు మనల్ని యొక్క తపస్సు కావాలని పిలుస్తున్నాడు. ప్రియ సహోదరులారా, నేను తప్పు చేశానని బాధపడడం మాత్రమే కాదు, కానీ నిజముగా మనము, మన హృదయము, మన యొక్క జీవితం మారాలి. అదే నిజమైన పశ్చాత్తాపం. అందుకే యావేలు గ్రంథంలో 2:13 వాక్యం సెలవిస్తుంది, మీ యొక్క హృదయాలను చింపుకునుడి, మీ వస్త్రాలను కాదు. కేవలం మీ బాహ్య ఆచారాలు మారడం మాత్రమే కాదు, మీ హృదయాలు మారాలి, మీ బ్రతుకులు మారాలని చెప్పేసి మరి యావేలు గ్రంథం సెలవిస్తుంది. ప్రియ సహోదరు, దీని అర్థం ఏమిటంటే మనము ప్రార్థన, ఉపవాసం, దాన ధర్మాల ద్వారా నిజంగా మన మార్పు మన హృదయంలో వస్తుందా, మన బ్రతుకులు వస్తుందా అనేది కావాలి. కేవలం బాహ్య ఆచారాలు మాత్రమే కాదు. ఎప్పుడైతే నిజ మార్పు మన బ్రతుకులో వస్తుందో, నిజమైన మార్పు మన హృదయంలో వస్తుందో, అప్పుడే మనము దేవుని యొక్క రక్షణను స్వీకరిస్తాం. అంతేకాని ఎన్ని బాహ్య ఆచారాలు పాటించినా, ఎన్ని మనం త్యాగాలు, ఉపవాసాలు, దాన ధర్మాలు చేసినా మార్పు అనేది మన జీవితంలో లేకపోతే ఆ యొక్క రక్షణ భాగ్యం మనకు ఉండదు, ఆ యొక్క పునరుత్థాన ఆశీర్వాదాలు కూడా మనకు ఉండవు. ప్రియ సహోదరులారా, దేవుడు ఉపవాసాన్ని ఇష్టపడతాడు, ప్రార్థనని ఇష్టపడతాడు, దాన ధర్మాన్ని ఇష్టపడతారు. కానీ ఎప్పుడు ఇవి దేవునికి మెచ్చదగినవిగా ఉంటాయంటే మనం మారి ఇవి చేసినప్పుడు మాత్రమే దేవుడు మనల్ని దీవిస్తాడు. కావున మారిన మనసుతో మరి ఈ యొక్క తపస్సు కాలంలో, పవిత్ర కాలంలో మన జీవితాలు మార్చుకుందాం. దేవుని ఆశీర్వాదాలు మనందరం అనుభవించుదాం. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.